వెల్కమ్ బ్యాక్ డిఏకే డాట్ డిజిటల్స్. నేను మీ అశోక్ కుమార్ డెప్కోట. మనకి ఈరోజు పై టీం నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అప్డేట్ అనేది మార్నింగ్ 2:53 AM వచ్చిందండి. మనకి పైకి టీం వారు ఒక లాంచింగ్ ఓపెన్ నెట్వర్క్ February 2025 అనేసి ఇవ్వడం జరిగిందండి. ఓకే, మీరు కనుక నా ఛానల్ మొదటి టైం చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసాక మీకు తోచిన కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. పై కోర్ టీం వారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, పైనర్స్ అంటే మనం ఓపెన్ నెట్వర్క్ విల్ లాంచ్ at 8 AM UTC on February 2025 with millions of KYC verified pioneers and a thriving utilities driven ecosystem. Open network expands available opportunities which allows pioneers to connect with Pi external system for use in real world applications like never before. Congratulations to all the entire community for the collectivity efforts and work over the past 6 years that lead us to this movement. Read the official open network announcement for more details. అంతేనండి వాళ్ళు ఇచ్చింది. వాస్తవంగా మన వాళ్ళందరూ అనుకుంటున్నారు, చాలామంది ప్రైజ్ అనేది వచ్చేస్తుంది 20వ తేదీకి అమ్మేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. యాక్చువల్గా ఆ రోజు ప్రైజ్ రాకపోవచ్చు అండి. ఎందుకంటే వాడు దాంతోపాటు ఇంకోటి కూడా పెట్టడం జరిగిందండి. మీరు ఆ రోజు మన యొక్క విధి విధానాలు మనం ఎలా రాకపోతున్నాం దాని గురించే మీరు చూడండి అని చెప్పడం తప్ప మీరు కాయిన్ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకుని ఆశలు పెట్టుకోవద్దని కూడా మనకు చెప్పడం జరిగిందండి. వాస్తవానికి నేను తెలుగులో ఆ మ్యాటర్ చదువుతాను, చూడండి ఒకసారి వినండి. పై నెట్వర్క్ February 20, 2025 ఉదయం 8 గంటలకి యూటీసీకి మెయిన్ నెట్ యొక్క ఓపెన్ నెట్వర్క్ కాలానికి అధికారంగా మారుతుంది. గత 6 సంవత్సరాలు మొత్తం కమ్యూనిటీ కృషి మరియు నిబద్ధత ఫలితంగా పై నెట్వర్క్ యొక్క స్థానిక టోకెన్ మరియు పై ద్వారా ఆజ్యం పోసిన ప్రపంచంలోని అత్యంత సమగ్రమైన P2P పర్యావరణ వ్యవస్థ మరియు ఆన్లైన్ అనుభవం యొక్క పై దృష్టిని సాధించడంలో పై కమ్యూనిటీ అపారమైన తదుపరి అడుగు వేస్తుంది. చివరి టైం లైన్ అప్డేట్లో ప్రకటించిన అప్గ్రేడ్ల కారణంగా మేము 10.14 మిలియన్ల మెయిన్ నెట్ మైగ్రేషన్ను చేరుకున్నాము. అసలు 10 మిలియన్ల లక్ష్యాన్ని అధిగమించాము మరియు పై దాటి యూటిలిటీస్ ఆధారిత పర్యావరణ వ్యవస్థను తెరవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు మా 19 మిలియన్లకు పైగా గుర్తింపు ధృవీకరింపబడిన పైనీర్లు పైని ఉపయోగించవచ్చు. వాస్తవ ప్రపంచం విధులు మరియు అప్లికేషన్లతో కూడిన క్రిప్టో కరెన్సీ అనేది వాడు ప్రకటించాడు. క్రిప్టో కరెన్సీ అనేది ఆ రోజు 20వ మనం ప్రకటిస్తున్నాడు. ప్రారంభ రోజున ఓపెన్ నెట్వర్క్ గురించి మరింత సమాచారం కోసం వేచి ఉండండి. ప్రస్తుతానికి పై ప్రయాణం ఓపెన్ నెట్వర్క్ లాంచ్లో ఏమీ ఆశించవచ్చు. ఓపెన్ నెట్వర్క్ పరిస్థితులపై నవీకరణలు మరియు ఈలోగా మీరు ఎలా సిద్ధం కావాలో తిరిగి చూద్దాం అంటే ఆ రోజు మనకు గైడ్లైన్స్ ఇవ్వచ్చు అండి, ఇలా ఉంటుందని. ఇక్కడ మా ప్రయాణం ఓపెన్ నెట్వర్క్ పై నెట్వర్క్ యొక్క 6 సంవత్సరాల ప్రయాణం పైనిస్ పర్యావరణ వ్యవస్థ మరియు కమ్యూనిటీని నడిపించే మైలురాళ్ళు మరియు ఉద్దేశపూర్వకంగా దశలపై నిర్మించబడింది. ప్రస్తుతం మెయిన్ నెట్ దశ 3వ డిసెంబర్ 2021లో ఎన్క్లోజ్ నెట్వర్క్ పీరియడ్ ప్రారంభమైనది. అంటే మెయిన్ నెట్ ప్రత్యక్ష ప్రసారంలో ఉంది, కానీ ఏదైనా బాహ్య కనెక్టివిటీని నిరోధించే ఫైర్ వాల్తో ఉంది. ఈ కాలం ఓపెన్ నెట్వర్క్కు వేదికను ఏర్పాటు చేసింది, దీనికోసం సమయం కేటాయించింది. ఓకే, మెయిన్ నెట్లో కేవైసీ పూర్తి చేసి పై పొందే మార్గదర్శకాలు వాడి గురించి అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఈ July 1, 2024లో పురోగతి. ఇది పైనర్లకు కేవైసీ పాస్ కావడానికి మరియు మెయింటైన్లో పై పొందేందుకు అర్హత పొందడానికి తగిన సమయాన్ని అందించడం మధ్య సమతుల్యతను సాధించడానికి, అదే సమయంలో ప్రజలు కేవైసీ పాస్ కావడానికి మరియు ఓపెన్ నెట్వర్క్
వరకు వలస వెళ్ళడానికి తగినంత ప్రోత్సాహకం మరియు ఆవశ్యకతను సృష్టించింది. 6 నెలల కేవైసీ వ్యవధి దాటి ధృవీకరింపబడని పైని మెయిన్నెట్లో పై పొందకుండా నిరోధించడంలో ఈ ఊహం పైని ఇతర పైనీర్ల మైనింగ్ కోసం విముక్తి పొందడంలో సహాయపడుతుంది. అంటే వాడు చేసిన వాటి గురించి వాడు చెప్పడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఆ రోజు నాకు తెలిసినంత వరకు మనం అందరం అనుకున్నంత ఇదైతే రాకపోవచ్చు. మ్యాక్సిమం $1 to $1.5 మధ్యలో ఉండొచ్చు. $2 అని వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీ ఉంది సార్, చాలామంది మార్కెట్ క్యాప్ కమ్యూనిటీని బేస్ చేసుకొని డివైడ్ చేసుకుని ఏదో లాజిస్టిక్స్ స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. ఓకే, ప్రతి క్రిప్టోలో కమ్యూనిటీ ఉంటే గట్టిగా ఉంటుంది. కానీ ప్రతి వాళ్ళు క్రిప్టోకి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అది వెబ్3లో కానీ లేదా ఏఐ ట్రేడింగ్లో కానీ రోబోటిక్ ట్రేడింగ్లో ఉంటే ఎక్కడొక్కడ అది ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో రకంగా మనకి వస్తాయి, ఇట్లా చేసుకుంటారు. సో మన పై అనేది దాని డిఫరెంట్. పై అనేది పేదవాడు కావాలి, ఎందుకంటే ఫ్రీగా వచ్చింది. ఫ్రీగా వచ్చిన దాని గురించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్కువ ఆశించకండి. మినిమం ఒక $1 నుంచి $1కే మీరు అందరూ ఆలోచించండి. ఎక్కువ ఆలోచించడం తప్పు లేదు. ఒకటి పెరిగితే నాకు చాలా మంచిది, నేనే హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నా దగ్గర కూడా చాలా కాయిన్స్ ఉన్నాయి. సో ఉన్న వరకు అయితే నేను చెప్తున్నాను. చాలామంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. అతను కూడా క్లారిటీగా చెప్పడం జరిగిందండి. మీరు ఎక్కువ ఆశించవద్దు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టవద్దు. ఏం లేదు సార్, వాడు క్లారిటీగా చెప్పేశాడు సార్. ఉన్న వాస్తవం చెప్తున్నాను. పై కోసం కష్టపడ్డారు, ఫ్రీగా వచ్చింది. 100 మిలియన్ దాటి మనకు ఉన్నారు కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీతో మనం 20వ తేదీన ఒక మెయిన్ నెట్ అంతా లాంచింగ్ ఆ రోజు అనమాట. మెయిన్ నెట్ లాంచ్ అవుద్ది, కానీ ప్రైస్ కాదు. లాంచ్ అయ్యేటప్పుడు కొన్ని ఎక్స్చేంజెస్, ఏ ఎక్స్చేంజ్లో ఇస్తాడో ఆ ఎక్స్చేంజ్ చెప్పొచ్చు. మేబీ ఇండియన్ ఎక్స్చేంజ్లోకి వస్తుందని నేను అనుకోను, కష్టం అనుకుంటాను. ఇండియాకి వస్తే మంచిదే. ఒక ఇండియన్ ఎక్స్చేంజ్లో వచ్చిన తర్వాత పలానా ఎక్స్చేంజ్, ఈ ఎక్స్చేంజ్లో ఇచ్చాం, దాని మార్కెట్ ఎలా ఉంది ఇలా పెట్టగానే చాలామంది ఏంటంటే మన పై కమ్యూనిటీ వాళ్ళు ప్లస్ లవ్ పైస్ ఖచ్చితంగా మొక్కల్లో పెట్టుబడులు పెడతారు. ఆటోమేటిక్గా పైకైతే లైఫ్ ఉంది, కానీ ఇప్పుడు కాదు, మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, బినాన్స్లో కానీ కాయిన్జిక్స్లో కానీ అక్కడ పై ప్రొడక్షన్లో కానీ చాలా $300 40 నుంచి $50 ప్రిడిక్షన్ వస్తుంది. అది జరిగితే ఇంకా మంచిదే. అయితే నేను అనుకుంటున్నాను, ఫ్రీగా వచ్చిన కాయిన్ కాబట్టి కమ్యూనిటీ ఉంది కానీ లిక్విడిటీ లేదు. మనం ఫ్రీగా వెళ్ళాము, అది కూడా ఒకసారి మనం బేస్ చేసుకొని మనం ఊహించుకుంటే మంచిది. వీలైనంత వరకు అందరూ మినిమం $1కి స్టిక్ అవ్వండి. ఎక్కువ వస్తే మంచిదే, కానీ ఎక్కువ ఆశపడి తర్వాత నిరాశ చెందవద్దు, తర్వాత పై మీద ఎవరు కోపగించుకోవద్దు. నేను ఒక పైనర్గా నాకు తెలిసిన నేను ఆలోచించి నేను ఒక రకంగా కొన్ని స్టాటిస్టిక్స్ యూజ్ చేసుకొని ఈ ప్రైస్ అనేది నేను చెప్పడం జరిగిందండి. ఓకే, $1 అనేది తక్కువ కాదండి, $1 అనే మినిమం ₹100. సో అదైనా హ్యాపీయే. ఏదైనా పైలో మంచి లైఫ్ అయితే ఉంది. వీలైనంత వరకు మినిమం 100 కొనుక్కొని ఉంచుకోండి. అయితే ఆల్రెడీ ఉన్న కాయిన్స్ మీద చాలామంది ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. హోప్స్ అనేది 50-50 ఉండాలండి. ఎందుకంటే పై అనేది హై రిస్క్ హై ప్రాఫిట్. ఓకేనా? పై క్రిప్టో కరెన్సీ అనేది రిస్క్ ఎంత ఉంటుందో ప్రాఫిట్ అంతే ఉంటుంది. ఓకే, మీరు కనుక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరంటే షేర్ చేయండి. పై కమ్యూనిటీని ఇంకా డెవలప్ చేయండి. ఎందుకంటే పై కమ్యూనిటీకి వచ్చాక అమౌంట్ ఖచ్చితంగా ఎవరైనా పెట్టడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనం పెట్టకపోయినా చాలామంది ఉంటారు డబ్బున్న వాళ్ళు ఖచ్చితంగా ఇందులో పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్గా మన కాయిన్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో కమ్యూనిటీని మిస్ చేసుకోకండి, ఎవరు నిరాశ చెందవద్దు. వీలైనంత వరకు అందరూ $1 అనుకుని ఉండండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.